వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ప్రియులారా, మరి మనలో జ్ఞానం ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. జ్ఞానం ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ జ్ఞానం అనేది ఉన్నంత మాత్రాన దానివల్ల ఉపయోగం లేదు. మీరు బాగా గమనించాలి, యాకోబు గారు రాసిన పత్రికలో ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి మనిషి కూడా ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాడు. అక్కడ స్ట్రక్ అవ్వకుండా అదే న్యూ బిగినింగ్ అని మనకి యాకోబు గారు రాసిన పత్రికలో దేవుడు మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఏంటంటే, మందిరానికి వెళ్ళటం అనేది ప్రాముఖ్యం, అదొకటే ప్రాముఖ్యం కాదు. జ్ఞానం నేర్చుకోవడం ప్రాముఖ్యం, అదొకటే ప్రాముఖ్యం కాదు. విశ్వాసం కలిగి ఉండటం ప్రాముఖ్యం, అదొకటే ప్రాముఖ్యం కాదు. అంటే అపవాది మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడయ్యా అంటే, ఎక్కడైతే ఒక మనిషి పరిపూర్ణుడిగా మారడానికి అనేకమైన అవకాశాలు ఉంటాయో ఆ స్టేజ్ వరకు ఫస్ట్ రానివ్వట్లేదు. ఉదాహరణకి 1, 2, 3 అనే స్టేజెస్ ఉన్నాయనుకుందాం. ఒక మనిషిని ఎదగనివ్వకుండా మొదటి స్టేజ్లోనే అపవాది వాడి యొక్క మనోనేత్రాలకి ముసుగుతానం వేస్తుంది. అయితే మరి ఏదో ఒక విధంగా ఆ మనిషి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క విషయాలను గ్రహించి రెండో స్టేజ్కి వస్తే, అక్కడ నుంచి మూడవ స్టేజ్కి వెళ్ళనివ్వకుండా ఇది చాలు, ఇక్కడతో మొత్తం సమస్తం సాధ్యమని అక్కడ ఆపేస్తుంది. క్లియర్గా చెప్పాలంటే, వాక్యములోకి రావటం వేరు, వాక్యాన్ని అప్లికేషన్స్లో చూపించటం వేరు. మరి అపవాది అనేక రకాల దొంగ బోధల చేత ప్రతి ఒక్కరిని కూడా నిజమైన స్వచ్ఛమైన వాక్యం దగ్గరికి రానివ్వకుండా ఆపుతుందనేది ఎంత వాస్తవమో, స్వచ్ఛమైన వాక్యం దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ స్టేజ్కి అనగా పరిపూర్ణులుగా మారాలంటే ఏదైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళనివ్వకుండా అపవాది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఒక మనిషిని ముందుకు వెళ్ళకుండా వాడి ప్రయత్నాలు వాడు సమస్తం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ పత్రికలో మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొత్తం మనకు అర్థమవుతుంది, వాక్యం వినడం ఇంపార్టెంట్ కాదు, వాక్యం వినడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని క్రియల్లో చూపించాలి. చూసారా, మనకి మొదటి అధ్యాయం మొత్తం కన్క్లూజన్కి వచ్చేసరికి ఏమర్థమవుతుంది మనకి ఇంతకీ అంటే, వాక్యాన్ని వినాలి, విని మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది ఒకటి. మరి రెండో అధ్యాయం మొత్తం మనకి ఏమర్థమవుతుంది, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండుట మాత్రమే కాదు, క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. ఇది రెండోది. చూసారా, ఎంతంటే మనకి మొదటి అధ్యాయం మొత్తం కూడా మనకి ఏం కనబడుతుంది అంటే, వాక్యం ఉండాలి, వాక్యానుసారమైనటువంటి క్రియలు ఉండాలి. అందుకే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యానుసారంగా దాని ప్రకారంగా మీరు వాక్యంలో ఏదైతే విషయాలు విన్నారో వాటి ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ఇది ఒకటి మనకు అర్థమవుతుంది. రెండో అధ్యాయం మొత్తం మనకేం అర్థమవుతుందయ్యా అంటే, విశ్వాసం ఉండాలి, లోకాన్ని జయించాలంటే మనకు కావాల్సింది విశ్వాసమే. కానీ ఆ విశ్వాసం క్రియలు లేనిదైతే మళ్ళీ మృతం. అంటే ఏదైనా కూడా మనకి దేవుడు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. ఏంటంటే, మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించి విశ్వసించాలి. ఇది ప్రైమరీ స్టెప్ మాత్రమే, ప్రైమరీ స్టెప్ మాత్రమే. అది ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఆ బిగినింగ్ని నువ్వు ఎండింగ్ వరకు తీసుకెళ్ళగలగాలి. అందుకే కార్యారంభం కంటే కార్యాంతము మేలైనది. అంటే మనం ప్రభువుని అంగీకరించడం అనేది క్లోజింగ్ కాదు, ఇనిషియేషన్. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించడం అనేది రక్షణలోకి ప్రారంభమైనటువంటి స్టెప్ తప్ప, యేసుక్రీస్తు వారిని అంగీకరించినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని కాదు. మరి వాక్యాన్ని మనం అంగీకరించినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని కాదు, విశ్వాసం మనకు ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని కాదు, ఆ విశ్వాసం క్రియల్లో చూపించగలగాలి. అలాగే ఆ వాక్యాన్ని క్రియల్లో చూపించగలగాలి. చూసారా, ఇవన్నీ మనకి చాలా డీటెయిల్గా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి, ఎందుకంటే ఏదైనా కూడా మనం నేర్చుకున్నది మనం అక్కడే క్లోజ్ చేసామంటే ప్రియులారా, అది మన జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే అంటారు పౌలు గారు గలతీ పత్రికలో మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రికలో, మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు కదా, అంటే ఆరంభం గుడ్, ఫెంటాస్టిక్, ప్రైజ్ గాడ్, ఆరంభం చాలా మార్వలెస్గా ఉంది. ఏంటి, ఎందుకంటే వాటర్ దగ్గర అలా లోపలికి వెళ్తూ ఉంటారు సేవకులు, బాప్తీసం తీసుకోవాలనుకుంటుంటారు. ఆరంభం చాలా రిచ్గా ఉంటుంది. ఎంత రిచ్గా ఉంటుందంటే, ఇక ఈ రోజు నుంచి నా జీవితం అంతా కూడా ప్రభు కొరకే, మార్వలెస్ ఇనిషియేషన్. బట్ క్లోజింగ్ ఈజ్ వెరీ మ్యాడ్ క్లోజింగ్. పిచ్చిగా క్లోజ్ అయిపోతుంటుందండి. లోకానుసారమైన ఆలోచనలతోటి, లోకానుసారమైనటువంటి మాటలతోటి, లోకానుసారమైనటువంటి విధి విధానాలతో ముగించబడుతూ ఉంటుంది. అందుకే ప్రారంభం అనేది ప్రభువుకి ఇష్ట ప్రకారంగా ఉండి, ముగింపు అనేది
మోసపరిచే అపవాదికి ఇష్ట ప్రకారంగా ఉంటుంది. అలా ఉండకూడదు. అది 2వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఇక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బోధకులుగా ఉండకూడదు. ఎప్పుడు? నీ మాటల ప్రకారంగా నువ్వు నడుచుకోకుండా ఉన్నప్పుడు. బోధకులుగా ప్రతి ఒక్కరు ఉండాలి. ఎలా ఉండాలి అంటే, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని ప్రసంగాలలో కాకుండా ప్రవర్తనలో చూపించేలా ఉండాలి. దేవుడు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో కలిసిపోమని చెప్పట్లేదు దేవుడు అక్కడ. నువ్వు లోకంలో కలిసిపోకూడదు, దేవునిలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. అది నీకు ఇష్టం వచ్చినట్టుగా కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా. క్లియర్గా మీరు అర్థం చేసుకోగలగాలండి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. దాని అర్థం ఏంటి అంటే, నిన్ను చల్లగా ఉండమని లేదంటే ఒక దేవునికి అయోగ్యమైనటువంటి స్థితిలో ఉండమని దేవుడు నిన్ను కోరుకోవట్లా. దాని అర్థం ఏంటంటే, నువ్వు అలా ఉండొద్దు, ఉండకూడదు. నాకటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగినోడు నాకు పాత్రుగాడంటే, ఓకే ప్రభువా గుడ్ బై అని వెళ్ళిపోమని చెప్పట్లేదు ఆయన. దాని అర్థం ఏంటంటే, వెనక్కి తిరగకూడదు, గురి యొద్దకే చూడు, దేవుని యొద్దకే చూడు, వాక్యానుసారంగా చూడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఎడబాయను, నేను విడువను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టువాడను కాను. నీ మీదకి ఎవరైనా శత్రువులు వస్తే నా కన్నుగుట్టును ముట్టినట్టని ఎన్నో రకాల వాగ్దానాలని నీ కళ్ళ ముందుంచి దేవుడు నీకేం చెప్తున్నారయ్యా అంటే, గో హెడ్, షుడ్ నాట్ గో బ్యాక్. వెనక్కి వెళ్ళొద్దు, తిరగొద్దు, డోంట్ గివ్ అప్. మనం వెనక్కి వెళ్ళకూడదు. అది దేవుడు మనకి చెప్తున్నటువంటి విషయాలు. అదే 3వ అధ్యాయం మొత్తం మనకు అర్థమవుతుంది. మీరు అనేకులు బోధకులుగా ఉండకండి. దేనికి అంటే, మరి కఠినమైన తీర్పు ఉంది. దాని అర్థం ఏంటి? ఎందుకంటే మనం వాక్యాన్ని బోధించకూడదా బ్రదర్ అంటే దాని అర్థం అది కాదండి. మనం మాటలో చూపించగలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తం మనం గమనించొచ్చండి. నీ వల్లనే కదా వాక్యం బోధిస్తున్నావు, క్రియల్లో లేదు. వాక్యం బోధిస్తున్నావు, ప్రవర్తనలు లేదు. ప్రసంగాలు తీసుకుంటున్నావు, ప్రవర్తనలు లేదు. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రసంగించాలి, ప్రవర్తనలో చూపించాలి. మాదిరిగా ఉండమని చెప్పడం కాదు, మాదిరిగా ఉండి చూపించాలి. మనకి మాదిరిగా యేసుప్రభువు వారు ఉండి చూపించారు. యేసుక్రీస్తు వారు ఎందుకయ్యా ప్రపంచాన్ని అంతా ప్రభావితం చేశారయ్యా అంటే, ప్రసంగాల్లో ఆగలేదైనా, ప్రతి మాట కూడా ప్రవర్తనలో చూపించి ఇలా ఉండాలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రేమామయుడు మన యేసుక్రీస్తు వారు. అంత గొప్పగా జీవించారు. అలాగే ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా, నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా కూడా మనకి ఏం అర్థం అవుతాయా అంటే, 3 పాయింట్లు చెప్తాను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ 3 పాయింట్లు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ 3 పాయింట్లు అనేవి రిలేషన్ బలపడటానికి. మళ్ళీ చెప్తున్నాను, ఒక రిలేషన్ బలపడాలి అంటే ఎవరో ఒకరి సైడ్ మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు, బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది అన్నా చెల్లి అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, భార్యాభర్త అవ్వచ్చు. ఎందుకయ్యా అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, తల్లిదండ్రుల మధ్యలో గొడవలు ఎందుకు? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గొడవలు ఎందుకు? సేవకులకి విశ్వాసులు గొడవలు ఎందుకు? దేవునికి మనిషికి శత్రుత్వం ఎందుకు వస్తుందయ్యా అంటే, ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించినా కూడా ఒక మనిషి ఎందుకు దేవునికి శత్రువు అయిపోతున్నారయ్యా అంటే, రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవటం వలన. ఐదర్ వన్ సైడ్ అయినా ప్రాబ్లం ఉండొచ్చు, బోత్ సైడ్స్ అయినా ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు దేవుడిది మనది మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ గాడ్ ఈజ్ లవ్. బట్ వాట్ అబౌట్ అస్? దేవుని ప్రేమామయుడు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు, మనలో ప్రేమ లేదు. అంటే దేవుని యొక్క రిలేషన్, మన రిలేషన్ మనం ఆలోచించుకున్నా కానీ దేవుడికి మన రిలేషన్ ఏంటి? ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలు. మరి ఆయనకి మనకి ఎందుకు రిలేషన్ పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళట్లేదు? మనం ప్రార్థించిన వెంటనే మనకి ఎందుకు సమాధానం రావట్లేదంటే, సమాధానం వస్తుంది కానీ వీఆర్ ద వన్. మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, ఆ సమాధానాన్ని అంగీకరించే స్థితిలో మనం ఉండట్లా. మనకిష్టమైన సమాధానం రావాలని కోరుకుంటాం మనం ఎప్పుడు కూడా. ప్రభు యొక్క ప్రార్థన, దేవునికి మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, దేవా నీ ఇష్టమే ప్రభువా అంటూనే మన ఇష్టాలన్నీ చెప్తూ ఉంటాం. ప్రభువా ఇది నీకు ఇష్టమైతే చెయ్యయ్యా అని అంటూనే దేవుణ్ణి మనం ఆజ్ఞాపిస్తాం యేసునామంలో. దేవుణ్ణి ఆజ్ఞాపిస్తాం యేసునామంలో. ఎంత గొప్పలో చూసావా? అపవాదినే ఆజ్ఞాపిస్తున్నామన్నట్టుగా ఒక పక్కన షో చేస్తూనే దేవుణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉంటాం మనం. యేసునామములో ప్రభువా ఈ యొక్క వ్యక్తికి ఇలా జరగాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఎవరిని ఆజ్ఞాపిస్తున్నావు అక్కడ నువ్వు? దేవుణ్ణా లేదంటే అపవాదినా? జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే, అంటే ప్రభు యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి కానీ మన చిత్త ప్రకారం నడుచుకుంటాను నువ్వు నాకు సహాయం చేయమని దేవుని మనం ఆజ్ఞాపించకూడదు. అంటే ఒక రిలేషన్ బలపడాలి అంటే
ఒక 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 కుటుంబం ఎదగాలన్నా కానీ ఏదైనా కానీ మనం ముందుకు వెళ్ళాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకి ఏం కావాలయ్యా అంటే, మనం ఎలా ఉండాలయ్యా అంటే ఒక 3 పాయింట్స్ చెప్తానండి. ప్రస్తుతానికి ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పబడినటువంటి ఇప్పుడు మనం చదువుకోబోయే విషయాలను బట్టి 3 పాయింట్స్ చెప్తాను. ఆ 3 పాయింట్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక భార్యాభర్త మధ్యలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ముందుకెళ్ళాలంటే ఏమండి ఎఫ్ఐఆర్ నెంబర్లో మెయింటైన్ చేయటం కాదు. ఫాదర్ ఏం చెప్పారో అది ఫాలో అవ్వాలి. ఏ ఫాదర్ ఇంతకీ? హెవెన్లీ ఫాదర్. ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తే, ఎన్ని ఎఫ్ఐఆర్లు మనం రైస్ చేస్తే అంత భర్త బాగుపడతాడని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎంతమంది పెద్ద మనుషుల్ని మనం అరేంజ్ చేస్తే అంత బాగా కుటుంబం ముందుకెళ్తుందని కాదు. పెద్ద మనుషులతో కూడా అవ్వనటువంటి పనులన్నీ కూడా పరమ తండ్రి అయినటువంటి దేవుడితో మనకు అవుతాయి. ఎఫ్ఐఆర్తో కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవుద్దని కన్ఫర్మేషన్ ఇవ్వలేము, అవ్వదని కన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఒకవేళ అయినా కానీ టెంపరీ మాత్రమే. బట్ ఒక ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే అది ఎఫ్ఐఆర్స్ వల్ల కాదు, కానీ అవర్ ఫాదర్ హెవెన్లీ ఫాదర్ వల్ల పాసిబుల్ అవుద్ది. కనుక నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పోవాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా దాన్ని వినటం కాదు. 1వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని వినాలి, విని గైకొనాలి. 2వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. విశ్వాసం ఉండాలి, ఉండి క్రియల్లో ఉండాలి, మనకు అర్థమవుతుంది. 3rd చాప్టర్ మనం చూస్తే జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం క్రియల్లో ఉండాలి. మనకి మన బుక్స్లో ఉంటుంది జ్ఞానం, బ్రతుకులో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మన యాకోబు పత్రిక ఫస్ట్ పార్ట్ నుంచి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే కనుక రెగ్యులర్గా ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నారు. అది బుక్స్లో ఉంటుంది, మరి బ్రతుకులో ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. అందులో లేకుండా, బ్రతుకులో లేకుండా బుక్లో ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు. పెద్ద పుస్తకంలో ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు ప్రియులారా. మన ప్రవర్తనలో ఉండాలి. అందుకే ఇక్కడ 3rd చాప్టర్లో కూడా మనం ఆలోచిస్తే ఇదిగో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఒక నాలుక వలన ప్రపంచాల మధ్యలో, దేశాల మధ్యలో గొడవలు వస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యలో రావంటారా? సింపుల్గా వస్తాయి. మనం ఏ గొడవకైనా ప్రారంభానికి వెళ్ళి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఫైర్ అని ఆ కమాండో చెప్పకపోతే, ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ చెప్పకపోతే బుల్లెట్లు పేలవు. అది ఇటుపక్క నుంచి వ్యక్తి అయినా ఉండొచ్చు, అటుపక్క నుంచి వ్యక్తి అయినా ఉండొచ్చు, ఎవరైనా కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ నోటితోటి ఆ ఆర్డర్ ఇవ్వకపోతే యుద్ధం జరగదు. ఆర్డర్ ఇస్తేనే యుద్ధం జరుగుద్ది. ఇద్దరులో ఎవరో ఒకరు సమాధానం పడటం అనేది చాలా చాకచక్యంగా ప్రభు యొక్క కృపను బట్టి చేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్. అది దేశాల మధ్యలో అలా ఉందంటే మన కుటుంబంలో కాదంటారా? ఇద్దరు వ్యక్తుల మధ్య కాదంటారా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా సమాధానం అనేది మనకు వర్ధిల్లాలంటే, సమాధానం అనేది ముందుకు వెళ్ళాలంటే, ప్రేమ అనురాగాలు ముందుకు వెళ్ళాలంటే, ఇదిగో ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాల ప్రకారంగా ఒకసారి మీరు ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తప్పకుండా ఒక మార్పు అనేది వస్తుంది. అది రావాలి, వస్తుంది అంతే. దేవుడు చెప్పారు కాబట్టి వస్తుంది అంతే, అందులో డౌట్ లేదు. కనుక ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రియులారా, మనం చూడొచ్చు. ఫస్ట్ ఒక భార్యాభర్త మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం ఆలోచించుకుంటూ వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఆటోమేటిక్గా కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు చూడండి. అంటే ఫస్ట్ ఒక హస్బెండ్ గురించి మనం ఆలోచించినట్లయితే ఒక భర్త ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ మనం జాగ్రత్తగా మనం చక్కగా ఆలోచించినట్లయితే కనుక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసామనుకోండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం కనుక మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అటువలనే పురుషులారా అని చక్కగా ఉందండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎంత చక్కగా ఉందండి. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏమండి, మళ్ళీ చదువుకుందాం. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీకు ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ఒక భర్త భార్యతో కాపురం చేయాలంటే
శాలరీ హై 6 డిజిట్ లేదంటే 5 డిజిట్ శాలరీతో మాత్రమే కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది మాత్రమే కదా ఉండాల్సింది. మనకేం కావాలయ్యా అంటే జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అంటే డబ్బులు అవసరం లేదా బ్రదర్ అంటే, జ్ఞానం ఉంటే చెట్టు కింద ఉన్నా కానీ పచ్చగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారండి. జ్ఞానం లేకపోతే ₹1,00,000 సంపాదించినా కానీ అప్పులు ఎక్కువ ఉండిపోతాయండి. కావాలంటే మీరు చూడండి, కొంతమంది బ్రదర్స్ గురించి మనం ఆలోచించామనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ లోన్లు, ఈ లోన్లు, అవి ఇవి మొత్తం వెహికల్ లోన్ దగ్గర నుంచి పర్సనల్ లోన్ వరకు మొత్తం హోమ్ లోన్ అన్నీ మొత్తం లోన్లన్నీ తీసుకొని, క్రెడిట్ కార్డ్స్ అన్నీ తీసేసుకొని ఎన్ని అప్పులు ఉంటాయా అంటే నిద్ర కూడా ప్రశాంతంగా పోకుండా ఉంటారు. అదే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేయకపోయినా చిన్న జాబ్ చేస్తున్నా కానీ ప్రియులారా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే అప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే ఏంటి, ఎందుకే డబ్బులు ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికంటే కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఆ డబ్బులు సామరస్యపూర్వకంగా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ ఫ్యామిలీని ముందుకు నడిపించడానికి ఏం కావాలి, ఎందుకే జ్ఞానం అనేది కావాలి. ఒక పురుషునికి భార్యతో మెలగాలి అంటే కనుక, భార్యతో తన జీవితం కాపురం చేయాలంటే కనుక, ముందుకు సాగాలంటే కనుక ఏముండాలయ్యా అంటే జ్ఞానం ఉండాలి. అంటే మొట్టమొదటి పాయింట్ నేను చెప్తున్నానంటే, భర్తకు మాత్రమేనా అంటే కాదు, భర్తకు మాత్రమే కాదండి. ఒకవేళ భర్తకి జ్ఞానం ఉంటే భార్య విషయంలో చాలా పర్ఫెక్ట్గా ప్రతి డెసిషన్ తీసుకొని వాక్యానుసారంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ భర్తే కొంతకాలానికి తండ్రిగా మారతాడు గనక, మీరు బాగా ఆలోచించాలి. ఒక పురుషుని గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక అబ్బాయికి, ఒక పర్సన్కి జ్ఞానం ఉంటే అతను భార్యతో చాలా చక్కగా కాపురం చేయగలడు. అదేవిధంగా అతను తండ్రిగా మారిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, అక్కడ మరొక సందర్భం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూసారా, మళ్ళీ ప్రభు యొక్క శిక్ష అలాగే బోధ అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, బోధ అంటే వాక్యం. దేవుని యొక్క వాక్యంలో వాళ్ళని పెంచాలి. అంటే దేవుని యొక్క వాక్యంలో వాళ్ళని పెంచాలంటే, వాక్యమే జ్ఞానం కనుక దేవునికి జ్ఞానంలో మనం పెంచాలంటే, దేవుని యొక్క శిక్షణలో మనం పెంచాలంటే, దేవుని యొక్క ఆలోచనలో మనం పెంచాలంటే మొట్టమొదటిగా తండ్రికి ఏం ఉండాలి, ఇంతకే తండ్రికి ఫస్ట్ దేవుని జ్ఞానం ఉండాలి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏంటి, ఎందుకే ఒక పురుషునికి జ్ఞానం ఎంత అవసరమయ్యా అంటే, భార్య విషయంలో ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకొని భార్యని చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా పిల్లల్ని పెంచాలంటే ఏం కావాలి, ఎందుకంటే జ్ఞానము కావాలి. మరి అదేవిధంగా పిల్లలకు కూడా ఏం కావాలి ఎందుకని మనం చూస్తే, చూడండి పిల్లలకు కూడా ఏం కావాలి ఎందుకు, ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం మనం చూసామనుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. చూసారా, మళ్ళీ పిల్లలు కూడా పర్ఫెక్ట్గా తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలంటే పిల్లలకి ఏం కావాలి, ఎందుకే వాళ్ళకి జ్ఞానమే కావాలి. ఇప్పుడు ఇక్కడ జరిగే లోపం ఏంటయ్యా అంటే, తల్లిదండ్రులకు మాత్రం జ్ఞానం ఉండదండి, పిల్లలు మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడితే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతా ఉంటారండి. చూసారా, అంటే ఒక మనిషి అంటే ఒక అబ్బాయి, ఒక పర్సన్, ఒక పురుషుడు బలంగా దేవునిలో ముందుకు వెళ్తేనే చక్కగా కుటుంబాన్ని నడిపించగలడు, భార్యని చక్కగా చూసుకోగలడు, పిల్లల్ని చక్కగా చూసుకోగలడు, కుటుంబాన్ని చక్కగా నడిపించగలడు. అదేవిధంగా స్త్రీల గురించి కూడా మనం ఆలోచించామనుకోండి. స్త్రీల గురించి కూడా మనం ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ దగ్గర మనం ఉండం. ఒక వ్యక్తికి జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేకపోతే అజ్ఞానంగా ప్రవర్తిస్తారు, జ్ఞానం లేకపోతే మూర్ఖంగా ఆలోచిస్తారు, జ్ఞానం లేకపోతే చండాలంగా ఉంటారు. ఎలా ఉంటారు అనేది మనం చూద్దాం. మనం వెళ్ళే కొద్ది మనకు అర్థమవుద్దండి. మనం చూస్తే స్త్రీల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథంలో మనం చూద్దాం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం అక్కడ 1వ వచనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం అంతా సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే ఒక చెల్లెమ్మకి కూడా, ఒక స్త్రీకి కూడా జ్ఞానం ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది. అంటే భర్తకి జ్ఞానం ఉండి భార్యకి జ్ఞానం లేకపోతే కుటుంబం ముందుకెళ్తుందా, వెళ్ళదండి. అలాగే భార్యకి జ్ఞానం ఉండి భర్తకి జ్ఞానం లేకపోతే కుటుంబం ముందుకెళ్తుందా, వెళ్ళదండి. ఎందుకు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా అంటే, లోకపరంగా బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, లేదంటే ఎంబీబీఎస్లు, లేదంటే వేరే సర్టిఫికెట్స్ వగైరా చాలా ఉంటాయి సర్టిఫికెట్స్.
కానీ వాటి వల్ల కుటుంబం నిలబడుతుందంటే లోకపరంగా డబ్బులు సంపాదించవచ్చు కానీ కుటుంబాన్ని నిలబెట్టుకోలేమండి. లోకపరంగా ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేమండి. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కేవలం వాక్యానుసారమైనటువంటి జ్ఞానం అనగా దేవుని జ్ఞానం వలన మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఒక పురుషునికి జ్ఞానం ఉంటేనే కుటుంబాన్ని పరిపాలించగలడు, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలడు. ఒక స్త్రీకి జ్ఞానం ఉంటేనే కుటుంబం చక్కగా దీవించబడుతుంది, కుటుంబం చక్కగా ఆదరించబడుతుంది. అంటే మొట్టమొదటగా అది చెల్లెమ్మ అయినా కానీ, తమ్ముడైనా కానీ, బ్రదర్ అయినా కానీ, సిస్టర్ అయినా కానీ, వైఫ్ అయినా కానీ, హస్బెండ్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, వారు ఏ వయసులో ఉన్నా కానీ ఏం తెలియాలయ్యా అంటే దేవుని జ్ఞానం తెలియాలి. అంటే ఏంటి బ్రదర్, జ్ఞానం ఒక్కటి తెలిస్తే సరిపోయిందా అంటే, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను బట్టి నేను జ్ఞానం గురించి హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నా. అదే మనం ఒకవేళ మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వెళ్ళిపోతే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ఒక భార్యాభర్తలు అన్యోన్య సహవాసం కలిగి ఒక భార్యాభర్తలు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కనుక ప్రేయర్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంటుందండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే కుటుంబం ఎంత దీవించబడుతుందో మీకు తెలుసా? భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటూ చక్కగా పిల్లలందరూ కలిసి, భార్య భర్త ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు, దేవుడు వారికి ఎంతమంది బహుమానంగా ఇస్తే అంతమంది కలిసి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే అపవాది యొక్క ఆలోచనలు ఆ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతే తెలుసా మీకు ఆ విషయం? చీకటి శక్తులైన కుటుంబం నుండి లేకుండా వెళ్ళిపోతే తెలిసి మీకు ఆ విషయం. అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని బట్టి యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న సందర్భాన్ని బట్టి జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతుంటారు. కానీ మనం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక కుటుంబం పచ్చగా ఉండాలంటే, ఒక కుటుంబం బలపడేలా ఉండాలంటే, ఒక కుటుంబంలో అలాంటి గొడవలు లేకుండా అభివృద్ధితో మనం వెళ్ళగలగాలంటే కనుక వేరే వేరే సందర్భాలు ఉన్నటువంటి అన్ని విషయాలు తీసుకుని మనం మాట్లాడుకుంటూ వెళ్ళగలగాలి. అయితే వాటి గురించి ప్రభు చిత్తం అయితే భార్యాభర్తలు ఎలా ఉండాలనే విషయం గురించి ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. ఇక్కడ మనకి కనబడుతున్న సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జ్ఞానం అనేది ఆ భర్తకి ఉండాలి, భార్యకి ఉండాలి. ఒకవేళ దేవుడు బహుమానంగా పిల్లల్ని ఇస్తే కనుక పిల్లలకు కూడా జ్ఞానం ఉండాలి. అంటే ఏ రిలేషన్ బలపడాలన్నా కానీ, ఏ రిలేషన్ చక్కగా ముందుకు వెళ్ళాలన్నా కానీ మొట్టమొదటిగా వాళ్ళకి జ్ఞానం తెలియాలి. ఎలా వచ్చింది జ్ఞానం ఇంతకి? దయచేసి 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ చక్కగా చూడండి, మీకు అవగాహన వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ చాప్టర్ ఎందుకు అంత ఎక్కువసేపు మాట్లాడినయ్యా అంటే, కనీసం ఒక 3 పార్ట్స్ 4 పార్ట్స్ ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ ఫస్ట్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ చాప్టర్ని ఆధారం చేసుకొని ఇవన్నీ మనకు ముందుకెళ్తూ ఉంటాయి. అందుకే అది ఎక్కువసేపు మాట్లాడాను. కనుక అన్నయ్య స్థితిలో ఉన్నా, చెల్లెమ్మ స్థితిలో ఉన్నా, తమ్ముడు స్థితిలో ఉన్నా, అక్క స్థితిలో ఉన్నా, భార్య స్థితిలో ఉన్నా, భర్త స్థితిలో ఉన్నా, పిల్లల స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలోనే ఉండు, దేవుడు నీకు ఏ రోజైనా ఇవ్వ. నువ్వు నీకు ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా వచ్చింది ఇంతకే? 1వ అధ్యాయం మొత్తం దయచేసి చూడండి. మళ్ళీ అది మాట్లాడితే మళ్ళీ సమయం అంత ఎక్కువైపోద్ది. కనుక ప్రతి ఒక్కరికి పాయింట్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1 ఏది ఉండాలయ్యా అంటే జ్ఞానం ఉండాలి. అది ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ఉండాలి. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇక సెకండ్ పాయింట్ గురించి మనం ఆలోచిస్తే, ఆ జ్ఞానం అనేది ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించారో ఆ జ్ఞానం అనేది నువ్వు ఏ విషయాలైతే నేర్చుకున్నావో ఆ విషయాలనే ఉదాహరణకి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే అతని హృదయమందు వ్యభిచరింపబడినటువంటి వాడకును అనేది ఒక జ్ఞానం. దేవుడు నీకు చెప్పినటువంటి ఒక జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం అనేది నువ్వు నేర్చుకున్నావు. లేదంటే చెల్లెమ్మ గురించి మనం ఆలోచిస్తే కనుక భర్తలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్కి భార్యకి భర్త గురించి మాట్లాడుకుందాం అనగా చెల్లెమ్మకి వాళ్ళ హస్బెండ్ గారి గురించి మనం మాట్లాడితే కనుక ఒక భార్య ఎలా ఉండాలి అనేది లోకంలో మనకి ఎక్కడ కనిపించదు, బైబిల్లో డీటెయిల్గా మనకు కనబడుతుంటుంది. అది లోకం చెప్పడం కంటే ముందు, ప్రపంచంలో ఎవరో చెప్పడం కంటే ముందు ఒక కాపురం పచ్చగా ముందుకు వెళ్ళాలంటే, ఒక కుటుంబం చక్కగా ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ప్రపంచం కంటే ముందు దేవుడు చెప్పాడు మనకి బైబిల్లో. ఓకే రైట్. ఇప్పుడు ఒక చెల్లెమ్మ ఎలా ఉండాలనే విషయం గురించి మనం ఆలోచిద్దాం. తర్వాత బ్రదర్ గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసాం అనుకోండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే కనుక 1వ వచనం నుంచి మనం చూద్దాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఏమండి మీ పురుషులు అనగా మీ యొక్క భర్త, మీ హస్బెండ్ ఒకవేళ వాక్యానికి అవిధేయుడైతే గగ్గోలు పెట్టకండి, గొడవ చేయకండి. మా ఆయన అసలు చర్చికి రావట్లేదు, మా ఆయన అసలు బైబిల్ చదవట్లేదు, మా ఆయన అసలు ప్రేయర్ చేయట్లేదు, మా ఆయన అసలు దయ్యం పట్టింది, మా ఆయన అసలు ఎలా తయారాడు అని చెప్పేసి మీ ఆయన గురించి ఊర్లో అంతా గొడవ చేసేసి ఇది చేయకండి. నువ్వు అలా చేస్తే కుటుంబం యొక్క పరువుని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో పెట్టేస్తున్నావు తప్ప కుటుంబం బాగుపడదండి.
మీ హస్బెండ్ నువ్వు పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తున్నావంటే ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓకే, ఒకవేళ మీ హస్బెండ్ గారు ఒకవేళ వాక్యానికి అవిధేయంగా ఉన్నారు, ఆయన ఉన్నాడు అనుకుందాం, ఉంటే ఏమంటున్నాడు ఇంతకీ దేవుడు, ఏం చెప్తున్నారు ఇంతకీ దేవుడు మనకి? అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పోలీసుల ప్రవర్తన చూసి అంటలా, భయముతో కూడిన పెద్ద మనుషుల ప్రవర్తన అంటలేదు ఆయన. మనం ఏం చేస్తూ ఉంటానండి, పెళ్ళి ఎవరు చేశారు ఇంతకే అక్కడికి వెళ్ళిపోతామండి. పెళ్లి చేసినటువంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి ఊర్లో ఉన్న పెద్ద మనుషుల వరకు, ఇంకా అక్కడ సరిపోదు అన్నట్టు పోలీస్ స్టేషన్ వరకు, అక్కడ ఆగం, ఇంకా కోర్టు వరకు, ఇంకా అక్కడ కూడా ఆగం. ఇంకా ఎన్ని చట్టాలు అయితే ఉంటాయో అన్ని చట్టాలన్నీ తీసుకెళ్ళి ఆయన మీద పెట్టేసి ఏం చేస్తామయ్యా అంటే వాళ్ళ భయం పెట్టడం కోసం ఆలోచిస్తూ ఉంటారు. సరే, నీ లెక్క ప్రకారం భయపడ్డాడు, పోలీసుల భయంతోటో లేదంటే పెద్ద మనుషుల భయంతో వచ్చాడు నీ దగ్గరికి, మనస్ఫూర్తిగా నీతో ఉంటాడా చెల్లెమ్మ? ఒకసారి ఆలోచించు. వాళ్ళ మీద భయంతో ఉంటాడా, నీ మీద ఇష్టంతో ఉంటాడా? ఏది పర్ఫెక్ట్ రిలేషన్? ఆలోచించు ఒకసారి. ఎవరి మీదో భయంతో నీ దగ్గర ఉండటం అనేది కరెక్టా? జస్ట్ థింక్. అంటే లోకంలో ఉండే వాళ్ళకే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఏదో ఒక తోడు కావాలి కాబట్టి భర్త అని ఒక ట్యాగ్ లైన్ వేసి చూపించుకోవడం కోసమని మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నీ భర్త మారాలి అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సందర్భాన్ని బట్టి కనుక ఆలోచిస్తే నీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం అనేది మీరు చూస్తేనండి భయముతో కూడిన, చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:2 మనం చూస్తే, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సచ్ ఎ గ్రేట్ సొల్యూషన్. నీ ప్రవర్తన గనక పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైన ప్రవర్తన గనక అయ్యుంటే, నీ ప్రవర్తన ఒక గయ్యాలి ప్రవర్తనలా కాకుండా, ఒక మగనాలు ప్రవర్తనలా కాకుండా, ఒక రాకాసి ప్రవర్తనలా కాకుండా, దేవుని బిడ్డలాగా ఒక పవిత్రమైనటువంటి ప్రవర్తన కనుక కలిగి ఉంటే కనుక, నువ్వు ఒకవేళ అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే కనుక నువ్వేం చేయొచ్చు తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి ప్రసంగాలు 10,000 మంది సేవకులు వచ్చి 10 లక్షల ప్రసంగాలు తీసుకున్నా కూడా ఒక భర్తలో మార్పు రావచ్చు, మేబీ ఛాన్సెస్. బట్ 100కి 200% ఎప్పుడు భర్త మారతాడయ్యా అంటే అతని యొక్క భార్య యొక్క ప్రవర్తన వల్ల మార్చేయచ్చండి. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ విజ్డమ్. ఒక ప్రవర్తన ఎంత మార్పు తీసుకొచ్చిద్దయ్యా అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకి ఎస్తేర్ గారి సందర్భం మనం చూడొచ్చండి. అహష్వేరోషు ఎంత క్రూరమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఎస్తేర్ యొక్క ప్రవర్తన చూసి అట్లా మారిపోయింది అంతే. ఇంకా చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయండి. అంటే ఒక భార్య యొక్క ప్రవర్తన చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి భర్తలో మార్పు రావడానికి. అంటే వాక్యాన్ని వినడం కాదు, సంఘానికి ప్రతి వారం వచ్చి దేవునికి జ్ఞానాన్ని బలంగా నేర్చుకుని ప్రతి విషయం చక్కగా రెడ్ లైన్తో రెడ్ ఇంక్ తోటి, బ్లూ ఇంక్ తోటి, గ్రీన్ ఇంక్ తోటి బైబిల్ మొత్తం గీతలు గీసేయడం కాదు. నీ హృదయంలో ఉన్నటువంటి పిచ్చి చేష్టలను ఫస్ట్ మనం తీసేయాలి. కంప్లైనింగ్ అబౌట్ యువర్ హస్బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. మీ తరపు ఉన్నటువంటి బంధువులు వచ్చిన కంప్లైంట్లు ఇస్తూ ఉంటావు, ఆయన తరపున ఉన్న బంధువులు వచ్చిన కంప్లైంట్లు ఇస్తూ ఉంటావు. ఫోన్లు చేసి మరి సువార్త ప్రకటించినంత చక్కగా ప్రకటిస్తూ ఉంటాం మీ ఆయన గురించి అన్ని విషయాలు చక్కగా అందరికి, ప్రపంచం అంతా కూడా. అది మాత్రం కాకుండా ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ తెలుసుకుంటూ ఉంటావు. కొంపదీసి ఏదైనా న్యూస్ ఛానల్లో పనిచేయరా సరిపోద్ది ఏమండి? చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటామండి. ఈ యొక్క కబుర్లన్నీ మానేసి క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారంగా నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయి. దానికి మెయిన్గా వాక్యం కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది రెండో స్టెప్ ఏంటయ్యా అంటే క్రియలలో చూపించగలగాలి. మొట్టమొదటిగా జ్ఞానం చాలా అవసరం అండి. రెండవది ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి తెలుసా? క్రియల్లో చూపించగలగాలి. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామయ్యా అంటే ఎదుటివారి గురించి ఆలోచిస్తాం. ఫస్ట్ మీ హస్బెండ్ గురించి చెప్పే ప్రయత్నమే నీకు ఎక్కువ ఉంటుంది. అలాగే బ్రదర్స్ గురించి కూడా మనం ఆలోచించినా కూడా, బ్రదర్ మీ వైఫ్ ఎలా ఉన్నారనే దాని గురించి కాకుండా, ఫస్ట్ మీ వైఫ్ మీతో ఎలా ఉంటున్నారనే దాని గురించి కాకుండా, ఫస్ట్ నీ వంతు బాధ్యతగా ఆమెలో ఉన్న లోపాలని సరిదిద్దడం కంటే ముందు మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకున్న ప్రయత్నం నువ్వు చేయాలి.
అందుకే ప్రేమించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బ్రదర్స్‌కి యేసుక్రీస్తు వారు ఒక మంచి చక్కని సందర్భం మనకు చూపించారు ఆయన. యేసుక్రీస్తు వారు చక్కని రిఫరెన్స్ కింద మనకు చెప్తున్నారు. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే ఒక కుటుంబం నిలబడాలంటే భార్య పాత్ర భార్య పోషించాలి వాక్యానుసారంగా. భర్త పాత్ర భర్త పోషించాలి వాక్యానుసారంగా. అంటే ఏంటి ఇంతకీ పాయింట్ నెంబర్ 2 మనకేం అర్థమవుతుంది? ఎందుకంటే వాక్యాన్ని క్రియల్లో చూపించాలి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉండవు. అది భార్యాభర్తలు మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్యలో అవ్వచ్చు, లేదంటే ఎవరి మధ్యలోనైనా కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఆలోచిస్తే జ్ఞానం మనం నేర్చుకుంటే కనుక అది ఉప్పొంగ చేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం గమనించవచ్చు. జ్ఞానము ఉప్పొంగ చేయును. ఆ జ్ఞానాన్ని క్రియల్లో చూపించి దాన్ని ప్రేమగా నువ్వు మార్చగలిగితే, ప్రేమ అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుటే ప్రేమ. అంటే వాక్యాన్ని నేర్చుకుని నువ్వు అక్కడితో ఆగిపోతే అది జ్ఞానం. నేను ఉప్పొంగ చేయనది, నాకు ఎంత వచ్చు నీకు ఎంత రాదు అని చెప్పేసి మనం ఉప్పొంగపోతాం. అదే జ్ఞానం అనేది క్రియల్లో నువ్వు చూపిస్తే మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది ప్రేమగా మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూద్దామండి. 5వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 25వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలో తెలుసా? అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అనగా సంఘములో ఉన్నటువంటి మనల్ని ప్రేమించారాయన. ఎలా ప్రేమించారయ్యా అంటే అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది కూడా మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టవలనని ఏం చేశారు? అందుకే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు పాపంలో ఉన్న మనల్ని కాపాడడానికి ఎన్ని త్యాగం చేశారో, ఎన్ని వదులుకున్నారో, అదేవిధంగా నీ భార్య పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంటే, నీ భార్యని రక్షించాలనే ఆలోచన నీకు నిజంగా ఉంటే, నీ భార్య గురించి 10 మందిలో మాట్లాడవు. నీ భార్య గురించి వేరే వాళ్ళని తక్కువ చేయు. నీ భార్యను నువ్వు ఎలా చూసుకుంటావో తెలుసా? యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా చూసుకున్నారండి? యేసుక్రీస్తు వారు సంఘాన్ని మార్చడం కొరకు, సంఘాన్ని నిలబెట్టుకోవటం కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రతి ఒక్కటి త్యాగం చేశారు. పరలోకం దగ్గర నుంచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను రిక్తునిగా చేసుకొని హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మనల్ని కాపాడుకోవడం కోసం ఎంతో చేశారని. అదేవిధంగా నీ భార్యని కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి తెలుసా? సమస్తాన్ని త్యాగం చేయగలగాలి. ఆమెను వాక్యంతో ఉదక స్నానం చేయించాలి, వాక్యాన్ని చెప్పాలి, జ్ఞానం ఉపయోగించాలంటే మొట్టమొదటగా నీలో ఉన్నటువంటి లోపాలను వాక్యానుసారంగా సరిదిద్దుకొని తన కొరకు నువ్వు ఎన్నో త్యాగాలు చేయగలగాలి. అన్నీ నీకైనా నాకేముండవని గొడవలు పెట్టుకోవడం కాదండి. అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ప్రవర్తన చూపించగలగాలి క్రీస్తుకి అనుగుణంగా, దేవునికి అనుగుణంగా. భర్త కూడా ప్రవర్తనలో దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. ఈ 2 విషయాలు చాలా అవసరత ఉందండి. ఇక 3వదిగా మనం చూస్తే ప్రియులారా, మన హృదయములో ఉన్నటువంటి చేదైనటువంటి ఆలోచన తీసేయాలి, ప్యారలల్గా రాకుండా చూసుకోవాలి. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 మనలో జ్ఞానం ఉండాలి. 2వది జ్ఞానముతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలి. నెంబర్ 3 మనలో ఎలాంటి చేదైనటువంటి వేరు మొలవకుండా, చేదైనటువంటి వేర్లు రాకుండా, చేదైనటువంటి ఆలోచనలు రాకుండా మన హృదయాన్ని ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉండాలి. ఏ చిన్న ఆలోచన వాక్యానికి విరుద్ధంగా మనలో వచ్చినా, ఏ చిన్న ఆలోచన దేవునికి విరుద్ధంగా మనలో వచ్చినా వెంటనే దాన్ని తీసేయాలి. నేడు అను సమయం ఉండగానే, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే, ఇక్కడే మనం ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు మొత్తం తీసేయాలి. రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా రానివ్వకపోతే ఏమవుద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూద్దాం. ఒకవేళ మనలో గనక చేదైన వేర్లు మొలిస్తే కుటుంబం ఎలా విచ్ఛిన్నం అవుతుంది, కుటుంబం ఎలా డిస్టర్బ్ అయిపోతుంది, కుటుంబం ఎలా ముక్కలు అయిపోద్ది అనే విషయాలు మనకి ఇక్కడ మనకు కనబడుతుందండి. ఒక తండ్రిగా నీళ్ళు ఎలాంటి చేదైన ఆలోచనలు రాకూడదు, ఒక తల్లిగా నీళ్ళు ఎలాంటి చేదైన ఆలోచనలు రాకూడదు, ఒక పిల్లలుగా నీతో ఎలాంటి చేదైన ఆలోచనలు. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి అంటే వాక్యానికి అనుగుణంగా ఉంటేనండి మొత్తం సెటరేట్ అయిపోద్దండి. అట్లా కాకుండా మనం గనక మన ఇష్టం వచ్చినట్టుగా, మన ఇష్టం వచ్చిన ఆలోచనలు మనం కలుపుకుంటూ, ఆ ఇష్టం వచ్చినటువంటి విషయాలు మనం తీసుకుంటూ వెళ్ళిపోతే చాలా గొడవలు అవుతాయండి. ఒక భార్య అంటదండి, నా ఇష్టానికి ఇంకా విలువ ఇవ్వా నువ్వింకా అంటదండి. ఒక భర్త అంటాడండి, అంత నీ ఇష్టమేనా, నా ఇష్టం కొనసాగాల్సిన అవసరం లేదా, నేను భర్తనే, నేను మగాన్ని, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టుగా భార్య వినాలి, అది వాక్యానుసారంగా.
నీకంటూ కొన్ని ఇష్టాలు ఉండాలి. అది వాక్యానుసారంగా. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరి ఇష్టాలు కూడా దేవుడి దగ్గర నిరర్థకం అవ్వాలి. ఇద్దరి ఇష్టాలు కూడా దేవుడి దగ్గర నిష్ఫలాలు అయిపోవాలి. దేవునికి ఇష్టం అనేది నీ జీవితంలో అంచెలంచెలుగా బలపడేలా నువ్వు చూసుకోవాలి. దేవునికి చిత్తం అనేది నీ యొక్క కుటుంబంలో వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. కానీ నీ ఇష్టాలని వాళ్ళ ఇష్టాలని నువ్వు, పిల్లల ఇష్టాలు ఇలా ఒకరి ఇష్టాలు ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదండి. దేవుని ఇష్టం ఏంటో ఇద్దరు గ్రహించగలగాలి. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి వాక్యానుసారమైనవో, ఏవి దేవునికి మహిమ కలిగించేవి, ఏవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆలోచించుకొని సమస్తాన్ని పరీక్షించి ఒకరిష్టాలు ఒకరు కాదండి, ఇద్దరు కలిసి దేవుని ఇష్ట ప్రకారంగా ముందుకెళ్ళగలగాలి. అప్పుడు కుటుంబం ఎవ్వరు ఊహించినంత గొప్ప స్థితిలో ఉంటుంది. ఎవ్వరు ఊహించినంత గొప్ప స్థితిలో ఉంటుందండి. మరి మనం చూద్దాం, యాకోబు గారు రాసిన పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూద్దామండి. ఈ 3 పాయింట్లు మీరు దృష్టిలో ఉంచుకోండి. ఈ 3 పాయింట్లు మనకి 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయండి. ఒక్కొక్క మాట మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క చిత్త ప్రకారం మనకు ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? నిజంగా నీలో జ్ఞానం ఉందా? దెన్ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే, జ్ఞానం ఉందనుకునేవాడికి జ్ఞానం ఉన్నవాడికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, జ్ఞానం ఉన్నవాడు ఇమ్మీడియట్గా సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతాడు. స్టెప్స్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంతకీ మొట్టమొదటి స్టెప్ ఏంటయ్యా అంటే జ్ఞానం మనలో ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఆ జ్ఞానాన్ని క్రియల్లో మనం చూపించగలగాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే క్రియల్లో చూపించుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మనలో ఎలాంటి చేదైనవి రాకుండా, ఎలాంటి చేదైనటువంటి ఆలోచనలు రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళగలగాలి. సో మొట్టమొదటి పాయింట్ ఆయన చెప్తున్నారు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? నిజంగా మీలో జ్ఞాన వివేకాలు ఉన్నాయా? నిజంగా ఉంటే ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే ఇమ్మీడియట్గా వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, ఏమండి, జ్ఞానముతో కూడినటువంటి సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచ వలెను. ఇట్స్ ఏ ఆర్డర్. కనపరచ వలెను, ఇట్స్ ఎన్ ఆర్డర్. నీకు మోహపు చూపు చూడటం వ్యభిచారం అని తెలిసిందా? అది జ్ఞానం. అది నువ్వు చూపించగలగాలి. అంటే మోహపు చూపు చూడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, అంటే వ్యభిచారం చేయకుండా కాపాడుకోవాలి. లోకముతో స్నేహం చేయడం దేవునికి వైరం అనే జ్ఞానం దేవుడు నీకు అందించాడు. అంటే ఒక విషయం గురించి నీకు ఒక అవగాహన వచ్చింది. ప్రభువు గురించి అవగాహన రానప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదండి, కానీ అవగాహన వచ్చింది. అవగాహన వచ్చాక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మాట, తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరించబడితే, తెలిసిన తర్వాత న్యాయము తప్పడం మన దేవుడు. ప్రతి దినము కోపపడే దేవుడు మన దేవుడు పరిశుద్ధత విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. పరిశుద్ధత నిరంతరం కోరుకునే దేవుడు. పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధంగా మనల్ని ఉండటానికి తన ప్రియ కుమారుణ్ణి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైన రక్తము మన కొరకు కార్చేలా చేసి మనల్ని ఎంతో చక్కగా కాపాడినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఏం చేయాలి? అందుకే సాత్వికమైనటువంటి ప్రవర్తన గలవాడే, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచ వలెను. అంటే అవి చూపించాలి. నెక్స్ట్ మనం చూస్తున్నాండి, అయితే మీ హృదయంలో, థర్డ్ పాయింట్ ఏంటి? ఎందుకు అయితే మీ హృదయములలో సహింప నలనివి కాని మత్సరమును, ఏమండి, వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. అక్కడ సహింప నలనివి కాని అనే దగ్గర చేదైన అని ఇవ్వబట్టడం జరిగింది. మీరు చూడండి, అంటే చేదైనటువంటి ఆలోచనలు, చేదైనటువంటి ఉద్దేశాలు, అనగా దేవునికి విరుద్ధమైనటువంటి అనేకమైన ఆలోచనలు మనలో వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనలో సహింప నలవి కాని మత్సరము కానీ వివాదము కానీ ఉంటే, ఇప్పుడు మీకు అర్థమైపోద్దండి, ప్రతి ఒక్కరు కూడా మేబీ మొదటి 2 విషయాల్లో సక్సెస్ అవ్వచ్చేమో, కానీ 3వ విషయంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందండి. ఒకవేళ ఉంచుకుంటే ఏమవుద్ది అంటే, మనం గమనిస్తే ప్రియులారా, మనం అలా పేపర్ తిప్పుతానండి, 16వ వచనం మనం చూద్దామండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండునో. చూసారా, మీ కుటుంబంలో అల్లర్లు ఉన్నాయంటే, మీ కుటుంబంలో నీచమైన కార్యాలు జరుగుతున్నాయంటే, మీ కుటుంబంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందంటే, మీ కుటుంబంలో కొల్లాలు ఉన్నాయంటే కారణం ఏంటయ్యా అంటే మీ హృదయాలలో ఏమున్నాయి తెలుసా? మత్సరం, వివాదం. ఎగ్జాంపుల్ చెప్తా, మత్సరానికి వివాదానికి ఎగ్జాంపుల్ చెప్తా. వివాదం అనగానే వాడు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప, నువ్వు కానీ చేద్దాం,
పిల్లలకి అయ్యి చెప్తారండి, మీ డాడీ తాగేసి వస్తాడు కానీ వాడేనా మనం ఖర్చు పెట్టొద్దా కానీ అనగానే పిల్లలలో తండ్రి పట్ల ఒక విద్వేషపూరితమైనటువంటి భావోద్వేగాలు రేపుతున్నావు. నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్ప, నువ్వు చేస్తే అది మాత్రం న్యాయమా, నేను చేస్తే మాత్రం అన్యాయమా అని అనమని చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా. నీ భర్త బాగాలేకపోతే పవిత్రమైన ప్రవర్తన చూపించు, ప్రార్థన చెయ్యి, జ్ఞానం కలిగి జీవించు. నీ హృదయంలో వివాదం ఉంచుకోవద్దు. మత్సరం ఏంటంటే వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తా అనేది మత్సరం అయితే, వివాదం ఏంటంటే నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు అని గొడవ పెట్టుకోవడం వివాదం. అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటం కోసం. ఇలా ప్రతిదీ ప్రియులారా ఒక విషయం గుర్తుంచుకోండి, కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కదా మాట్లాడుతున్నానండి. మీ హస్బెండ్ గారు రోడ్డు మీద ఉన్నటువంటి తినకూడనివి తింటే నువ్వు తింటావా? ఆలోచించు. మీ హస్బెండ్ గారు తల తీసుకెళ్ళి మిక్సీలో పెడితే నువ్వు పెడతావా? ఆలోచించు. మీ హస్బెండ్ గారు కత్తితో పొడుచుకుంటే నువ్వు పొడుచుకుంటావు? ఆలోచించు. చేయకూడనివి కొన్ని ఉంటాయండి, చేయదగినవి కొన్ని ఉంటాయండి. చేయకూడనివి దేవుడు చెప్పినప్పుడు ఎవ్వరు చేసినా మనం చేయకూడదండి, తప్పు అంతే. దేవుడు తప్పు అని ఖండించిన తర్వాత అది ఎవరో చేశారని మనం చేయటం కరెక్ట్ కాదండి, ఎవరో చేయమన్నారని మనం చేయటం కరెక్ట్ కాదండి, ఎవరో ప్రేరేపించారని మనం చేయకూడదండి. అది భార్య ప్లేస్లో ఉన్నా భర్త ప్లేస్లో ఉన్నా, నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు తింటే నేను తింటా, నువ్వు ఉంటే నేను ఉంటా, నువ్వు అలా చేస్తే నేను అలా చేస్తా, నువ్వేం చేసుకుంటావు చేసుకుని నేను అదే చేస్తా. దీన్ని ఏమంటారు తెలుసా? వివాదం, మత్సరం. అవి నీ హృదయంలో ఉంటే గనక తీసేయి, ఇమీడియట్గా తీసేయి. అతను చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం దేవునికి అనుకూలంగా ఉండు. మీ భర్త ఉన్నా ఉండకపోయినా అతను మార్పు కొరకు ప్రార్థించు చాలు, ప్రార్థించు చాలు. నీ ప్రవర్తన చూపిస్తూ ప్రార్థించు చాలు. వాక్యం నేర్చుకుంటూ దేవుడు ఏ 3 విషయాలు అయితే చెప్పారో ఆ 3 విషయాల్లో నువ్వు ఉండు. మనం ఏం చేస్తామంటే ఆ 3 విషయాల్లో దేంట్లో కూడా ఉన్నా ఉండకపోయినా కానీ దేవుడు ఉంచుకోవద్దని ఒకటి చెప్పాడు. ఏంటంటే కదంటే మీ హృదయంలో మత్సరము వివాదమును ఉంచొద్దని చెప్పాడు. అదే ఉంచుతాం మనం అంతే. ఆయనండి అస్సలండి సహించడండి. ఎందుకు చెల్లమ్మా ఆయన గురించి నీకు అంటే ఏంటి బ్రదరమ్మా ఆయన గురించి ఆలోచించొద్దా అంటే ఆలోచించు, మార్పు కొరకు ఆలోచించు, మత్సరం గురించి కాదు. మంచి గురించి ఆలోచించు, పనికి మాలిన వాటి గురించి కాదు. నీ భర్తలో మార్పు కొరకు, నీ భర్తలో మంచితనం రావాలని, నీ భర్త మంచిగా దేవుని కొరకు బ్రతకాలని, నీ భర్త మంచిలో ఎదగాలని ఆలోచించు. కానీ ఆ పేరుతో అతన్ని దూషించొద్దు, ఆ పేరుతో అతన్ని హింసించొద్దు, ఆ పేరుతో అతనికి టార్చర్ చూపించొద్దు. సేమ్ రూల్స్ అప్లై టు హస్బెండ్ ఆల్సో. నీ భార్య మారాలని కోరుకో, నీ భార్య మార్పు కొరకు ప్రయత్నించు. నీ భార్య గయ్యాలుగా ఉంటే ప్రార్థించు, నీ భార్య గయ్యాలుగా ఉంటే జ్ఞానంతో కాపురు ఉంచి, నీ భార్య గయ్యాలుగా ఉంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకో. అంతేగాని నీ భార్య మీద పంతం వద్దు, నీ భార్య మీద మత్సరం వద్దు, నీ భార్య మీద వివాదానికి వెళ్ళొద్దు. అలా వెళ్తే ఏమవుతుందంటేనండి ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవైపోయి ప్రతి నీచమైనటువంటి కార్యం అనేది నీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది, ప్రతి అల్లరి జరుగుతూ ఉంటుంది. ఆ అల్లరి అనేక మందిలో ఒక రకమైనటువంటి దిగజారుడుతనాన్ని చూపిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, మనం ముందుకెళ్ళాలంటే అది భార్యాభర్తల మధ్యనే కాదండి, ఎవరి మధ్యలో అయినా కానీ, ఏ ఇద్దరు వ్యక్తుల రిలేషన్ అయినా కానీ మరి స్ట్రాంగ్ అవ్వాలంటే, స్ట్రెంగ్త్ అవ్వాలంటే అది రక్త సంబంధమైనంత మాత్రాన కుదరదండి. అది పాపుల కొరకు రక్తం ఇచ్చినటువంటి ఆ క్రీస్తు రక్తముతో కడగబడినది అయితే కనుక ఆ రిలేషన్ చాలా గొప్పగా ముందుకెళ్తుందండి. అది సంఘంలో అయినా ఇంట్లో అయినా కానీ. ఏదో టెంపరీ రిలేషన్స్ కాదండి మనకు ఉండాల్సింది, గాడ్లీ రిలేషన్స్ మనకు కావాలి, ఎర్త్లీ రిలేషన్స్ కాదు. భార్యాభర్తలారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. ఈ 3 స్టెప్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళండి. నెంబర్ 1 జ్ఞానాన్ని నేర్చుకోండి. నెంబర్ 2 జ్ఞానాన్ని క్రియల్లో చూపించండి. నెంబర్ 3 ఎవరో ఏదో చేస్తున్నారని నీ కుటుంబంలో పెద్దోళ్ళు చేసినా చిన్నోళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ అది మనం చేయలేని రూలేం లేదండి, చేయకూడదు. అది అంతే, దేవుడు చేయొద్దని కనుక. అందుకే మీరు చూస్తే మరి 3వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తే, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారితో అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? వివాదము, మత్సరం అనే జ్ఞానం అనేది పైనుండి అనగా పరలోకము నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది అనగా ఎవరినో చూసినది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నీ కుటుంబంలో అల్లరి ఉంది అంటే ప్రైమరీ లెవెల్లో నువ్వు చెక్ చేసుకో బ్రదర్, ప్రైమరీ లెవెల్లో నువ్వు చెక్ చేసుకో సిస్టర్. ఏం చెక్ చేసుకోవాలి అంటే నిజంగా మా ఆయనలో మార్పు ఉందా,
మా భర్తలో మార్పు ఉందా, మా భార్యలో మార్పు ఉందా, ఏంటో అసలు ఎంత ప్రార్థించినా కానీ మారట్లేదు అని ఓ మాట్లాడటం కాదండి, ఓ బుర్ర కొట్టేసుకోవటం కాదండి, ఓ డిస్టర్బ్ అయిపోవటం కాదండి. ఆయన మారటం లేదు అంటే 100కి అట్లీస్ట్ ఒక 90% నీ యొక్క బాధ్యత ఉంది. నీ బాధ్యత ఉంది. అదేంటయ్యా అంటే ద ఫస్ట్ 3 స్టెప్స్ దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం కలిగి ఉండు. మొట్టమొదటగా బైబిల్ పట్ల ఒక పరిపూర్ణమైన జ్ఞానం తెచ్చుకో. పరిపూర్ణమైన జ్ఞానం తెచ్చుకో. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడ ఏ విధంగా దేవునికి అనుకూలంగా నడుచుకున్నారు, ఎక్కడ ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఆశీర్వాదాలు ఏంటి అవన్నీ ఫస్ట్ నువ్వు స్టడీ చేయి, అనాలిసిస్ చేయి, దేవారాత్రం వాక్యాన్ని ధ్యానించు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రతి విషయం గురించి స్పష్టత కలిగి ఉండు. ఒక సమూయేలు గారు ఎందుకు దెబ్బతిన్నారు, ఎక్కడ దెబ్బతిన్నారు, ఏ విధంగా దెబ్బతిన్నారు, దెబ్బతిన్నప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చిన నష్టాలు ఏంటి, సౌలు గారు ఏ విధంగా దెబ్బతిన్నారు, ఎక్కడ దెబ్బతిన్నారు, ఏంటి నష్టాలేంటి, దావీదు గారు ఎక్కడ దెబ్బతిన్నారు, నష్టాలేంటి, ఎందుకు దెబ్బతిన్నారు, నష్టాలేంటి, ఎలా బలపడ్డారు, ఎలా దీవించబడ్డారు, ప్రతి ఒక్క దాని విషయంలో ఒక స్పష్టత కలిగి ఉంటూ ఏ ఏ విషయంలో దేవుడు దీవించారు, ఏ విషయంలో దేవుడు మహిమపరచబడ్డారు, ఆ ప్రతి విషయం పట్ల జ్ఞానాన్ని సంపాదించి సెకండ్ స్టెప్గా అందులో రీసెర్చ్ చేయి. ఫస్ట్ బైబిల్ మీద రీసెర్చ్ చేయి, మీ ఆయన మీద కాదు. బైబిల్ మీద రీసెర్చ్ చేయి, మీ భార్య మీద కాదు, మీ భర్త మీద కాదు, మీ భార్య మీద కాదు. మీరు రీసెర్చ్ చేయాల్సింది బైబిల్ మీద రీసెర్చ్ చేయండి. బైబిల్ని చదవండి, ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేయండి, ప్రతి విషయాన్ని ధ్యానించండి, ప్రతి విషయాన్ని అమరవేయండి, ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. పేరుకి మాత్రం ఆఫీస్కి వెళ్తావు బ్రదర్, దృష్టి అంతా నీ భార్య ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ పేరుకి మాత్రం మీ ఆయన్ని మీ భర్తని ఆఫీస్కి పంపిస్తావు. చెల్లెమ్మ ఇన్వెస్టిగేషన్ ఏ రేంజ్లో చేస్తావంటే బహుశా సిబిఐ వాళ్ళు కూడా అలా చేయరేమో. నిజమండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారండి ప్రతి కంట్రీకి, వాళ్ళు కూడా అలా చేస్తాం ఇన్వెస్టిగేషన్స్, తల వెంట్రుకలతో సహా ప్రతిదీ చేస్తూ ఉంటాం. వాటి మీద కాదు, అవి భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి. మొట్టమొదటగా దేవుని ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యానం చేయి. దేవారాత్మ వాక్యాన్ని ధ్యానించు, ప్రతి విషయం పట్ల ఒక అనాలిసిస్ తెచ్చుకో. భూ సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం సంపాదించు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, ప్రభు జ్ఞానం సంపాదించు. బ్రదర్ సిస్టర్ ఇద్దరికీ చెప్తున్నాను, ఒకరికే కాదు. పిల్లలారా అందరికీ చెప్తున్నా, ఒకరికే కాదు. చెల్లెమ్మలారా అందరికీ చెప్తున్నా, ఒకరికే కాదు. ఏ ఒక్కరినో ఫోకస్ చేసి నేను మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. దానికి ప్రభు జ్ఞానం మొట్టమొదటిగా ఇంపార్టెంట్, ఆ జ్ఞానం ప్రవర్తన చూపించడం ఇంపార్టెంట్. తర్వాత ప్రియులారా, ఆ విషయాలు అనేవి గైకొంటూనే పాటిస్తూనే మన హృదయంలో నలవి కాని థింగ్స్ రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అనగా మత్సరం, వివాదం మన జీవితంలో రాకూడదు. అవి భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి. తర్వాత మనం చూస్తానండి యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం మనం చూస్తానండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది కనుక ఆ పవిత్రమైన జ్ఞానం సంపాదించాలి. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారైన లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. అంటే ప్రియులారా, ఇప్పుడు విత్తు తప్పకుండా దేవుడు నీకు మంచి పంట కోసేలా చేస్తారు. ప్రస్తుతానికి నీకు విత్తనం వేసిన వెంటనే దానికి సంబంధించిన ఫ్రూట్స్ మనం తినలేం కదండి. ఒక మామిడికాయ గింజ వేసినంత మాత్రాన, విత్తినంత మాత్రాన వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ డే మనకి పంట రాదండి, సమయం పడుతుంది. వరి పంట వేసిన వెంటనే మనం ఆ ఫలాలను మనం కోయలేమండి, సమయం పడుతుంది. మంచిని విత్తు, మంచిని కోస్తావు. కనుక నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, ఏ విషయంలో అయినా కానీ ఆత్మ సంబంధమైన విత్తండి, ప్రేమను విత్తండి. మీ భర్త హృదయాల్లో వివాదం కాదు, నీ భార్య హృదయంలో మత్సరం కాదు, నీ భార్య హృదయంలో, నీ భర్త హృదయంలో గొడవలు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తండి. ప్రవర్తన ద్వారా మీ యొక్క ప్రేమను చాటండి. దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోండి. మీ భర్త ప్రార్థన చేయట్లేదు, నువ్వు చెయ్యి. నీ భార్య ప్రార్థన చేయట్లేదు, నువ్వు చెయ్యి. భార్య మీద వంక పెట్టకు, భర్త మీద వంక పెట్టకు. కొన్ని కుటుంబాల్లోనండి మరి దేవుని యొక్క వాక్యం తెలియని కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళు చాలా సీక్రెట్గా ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారండి. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసుకోవడం కోసం ఎంత ఆరాటపడుతున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఓ భర్త, ఓ భార్య, నువ్వు చర్చికి వెళ్తావు, మీ లైఫ్ పార్ట్నర్ చర్చికి వెళ్తారు, కానీ ఇద్దరు కలిసి మాత్రం ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోగా ఏమ్మా ప్రార్థన చేసుకోవట్లేదంటే, ఎక్కడండి ఆయన ఉండడండి, ఆయనతో నీకు పని ఏంటి, నువ్వు చేయి, నిన్ను చూసి ఆయన మారుతారు. నువ్వు చేయి బ్రదర్, నేను చూసి మీ వైఫ్ మారుతారు, నీ పిల్లలు మారుతారు.
మొట్టమొదటిగా సమాధానకరమైనది, పవిత్రమైనది, సులభంగా లోబడినది, మృదువైనది, ప్రేమ కలిగినది. ఆ జ్ఞానం కలిగి ఉండటం కొరకు ప్రయత్నించండి. ఆ జ్ఞానాన్ని ప్రవర్తనలో చూపించండి. ఇప్పుడు మార్పు వెంటనే రాకపోవచ్చు, 10 సంవత్సరాల తర్వాతైనా మార్పు వస్తుంది. ప్రియులారా, టేకు చెట్టు గురించి మనం ఆలోచిస్తానండి, అది స్లోగా డెవలప్మెంట్ అవుతూ ఉంటుందండి. తర్వాత దాన్ని విరగొట్టాలంటే పెద్ద పెద్ద జేసీబీలు కావాలి, వచ్చినా కూడా ఒకసారి పాసిబుల్ అవ్వదు. అదే ములగ చెట్టు చూడండి, ఇమీడియట్గా అలా అభివృద్ధి పొందుద్దండి. ఎవరు ఏం చేయాల్సిన అవసరంలా, ఆ చెట్టుకున్న కాయలు తెంపితేనే కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. మత్సరం, వివాదం అనేది ములగ చెట్టు లాంటిది, వెంటనే స్ప్రెడ్ అవుద్ది. పాపము చాలా ఫాస్ట్గా వెళ్తుందండి, చాలా ఫాస్ట్గా కుటుంబాన్ని తెగదెంపులు చేసుకునేలాగా చేసేస్తుంది. అదే ప్రేమ స్లోగా వెళ్ళిన సాలిడ్గా వెళ్తుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ నాడడం కొరకు చూడండి, యేసుక్రీస్తు వారి ప్రేమ అనురాగాలు నింపడం కొరకు చూడండి. అది ప్రసంగాలలో కాదు, ప్రవర్తనలో. అలా నింపితే మీ కుటుంబం అనేది ప్రారంభంలో స్లోగా వెళ్ళొచ్చు, కానీ చివరిలో ప్రభు చిత్త ప్రకారంగా అంచెలంచెలుగా అభివృద్ధి పొందుద్ది, అంచెలంచెలుగా దీవెనలు పొందుకుంటుంది. ఇమ్మీడియట్ కొరకు చూడండి, ఇమ్మీడియట్గా కొరకు చూడకండి. నీ యొక్క జీవితంలో ఏవి దేవుని చిత్త ప్రకారంగా లేని ఉన్నాయో అవి తీసేసి దేవునికి చిత్తాన్ని నడుచుకుంటూ గాయకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ వరకు మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. కనుక యాకోబు గారు రాసిన పత్రికలో మొదటి 3 అధ్యాయాల్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మరి గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి వారు ఉండండి. వారి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం తెలియజేస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడగొచ్చు, నేను చెప్తాను. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకున్నాక కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు అయిపోయిన తర్వాత మరి 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ప్రియులారా మన డౌట్ సెషన్ ఉంటుంది కనుక మరి ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు దయచేసి ఉండండి. అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ మీరు అడగండి, నేను తప్పకుండా వాక్యానుసారంగా మీకు వివరణ ఇస్తాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి తండ్రి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ యొక్క ఆరాధనలో తండ్రి అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యాకోబు గారు రాసిన పత్రిక తండ్రి 3 అధ్యాయాలు ధ్యానించడానికి మీరు సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా మేలైన విషయాలు తండ్రి ఎన్నో ధ్యానించి మా జీవితాలను ప్రభావ మీ చిత్త ప్రకారంగా నడిపించుకున్నట్టుగా మాకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మరి ఈ పరిచర్యకు మా తండ్రి ఎన్నో కొరత కలిగి ఉన్నాయి తండ్రి, అవి మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారం నడిపించండి. ప్రతి ఒక్కటి మా తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, నడిపించండి తండ్రి. దేవా, మీ చిత్తమైతే ఈ యొక్క పరిచర్యకు సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన పూర్వకంగా సహకారం నిలబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధనించే ధన్యతను అందించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.